ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 25వ తారీఖు మంగళవారం. సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది. ముందుగా ఐడిఎస్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం తీసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అయితే ఫ్లాట్‌గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, విప్రో అయితే చాలా చక్కగా పాజిటివ్‌గా ఉన్నాయి. ఏడీఆర్స్ నుంచి పాజిటివ్ సంకేతాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి రోజున ఇండిసెస్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే అన్నీ కూడా గ్రీన్‌లో అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఈ యొక్క బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ సెక్టార్ కానీ స్ట్రాంగ్‌గా గ్రీన్‌లో అయితే క్లోజ్ అయింది. ఇక గ్లోబల్‌గా మార్కెట్స్ అయితే మాత్రం నెగెటివ్‌గా ఉన్నాయి. ఏషియా మార్కెట్, జపాను, యూరప్ మాత్రం కొద్దిగా పాజిటివ్‌గా ట్రేడ్ అవ్వగా మిగతావన్నీ కూడా నెగెటివ్‌గా ఉన్నాయి. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ప్రస్తుతం ఏంటంటే 61 పాయింట్స్ ఇది ఫ్యూచర్స్ నెగెటివ్‌గా అయితే ట్రేడ్ అవుతుంది. నిన్నటి రోజున యూఎస్‌కి సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే వెరిజోన్, మెర్కన్కో, నైకే అనేది నెగెటివ్‌గా క్లోజ్ అవ్వగా అమెజాన్.కామ్, హోమ్ డిపాట్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అనేది పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయినాయి. సో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ నిన్నటి రోజున అయితే పాజిటివ్‌గానే క్లోజ్ అయింది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున యూఎస్‌కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది నెగిటివ్‌గా రావడం జరిగింది. సర్వీసెస్ సంబంధించిన ఈ యొక్క డేటా ఏదైతే ఉందో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా ఏదైతే పాజిటివ్‌గా రావడం అనేది జరిగింది. ఇండియాకి సంబంధించి ఈ రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. నిన్నటి రోజున హెచ్ఎస్బిసి వాళ్ళు పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు. ఓకే, ఇన్ఫ్లేషన్ డేటా ఇది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డేటా కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సర్వీసెస్ సంబంధించిన డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కాంపోజిట్ పిఎంఐ డేటా కొద్దిగా నెగిటివ్గా ఉంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బూస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని తర్వాత సర్వీస్ సెక్టార్లో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఈరోజు ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇక బ్యాన్ లిస్ట్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటే కనిపిస్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో. ప్రీవియస్‌గా హిందూ కాపర్, పాలీక్యాబ్ అనేది బ్యాన్ లిస్ట్‌లో ఉండేది. దానిలోంచే బయటికి రావడం అనేది జరిగింది. కొన్ని స్టాక్స్ అయితే మనం వాచ్ లిస్ట్‌లో పెట్టాలి. సో హెచ్సిఎల్ టెక్, ఈజ్ మై ట్రిప్, ఎస్జీ ఫిన్ సర్వ్, జెన్ఫిసి, ఓకే, సీమెక్, గార్డెన్ రీసెర్చ్, షిప్ బిల్డర్స్, ఆర్వీఎన్ఎల్, రెస్టారెంట్ బ్రాండ్స్. ఓకే, సో ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్‌లో అయితే షేర్ చేస్తున్నాను. ఇక టెక్నికల్‌గా మనం పరిశీలన చేసినట్టయితే సో నిఫ్టీ అయితే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది 23,800 ఆ రేంజ్ అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్లయితే గిఫ్ట్ నిఫ్టీ అనేది 23,750 దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది. దగ్గర దగ్గర ఒక 50 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. సో మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 23,700 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ డిఫరెన్స్ వచ్చేసరికి ఒక 50 పాయింట్లు అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక టెక్నికల్‌గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ఇండికేటర్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. నిఫ్టీలో కూడా అన్నీ కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో గ్లోబల్‌గా మాత్రం మనకు మార్కెట్స్ అయితే వీక్‌గానే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఏడీఆర్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కొద్దిగా కాషియస్‌గా ఉండాలని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్‌కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.